నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ సిలో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ సిలో ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మాణంలో ఉంది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు. దీనికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాము. ఇది ఏంటంటే 3 ఫేజులుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి పైలింగ్ ఇంకా ఎస్కవేషన్ అనమాట. పైలింగ్ కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ ఎస్కవేషన్ అనేది ప్రాసెస్ లో ఉంది. దాదాపు 3,50,000 క్యూబిక్ మీటర్ల వరకు అయితే ఎస్కవేషన్ చేయాల్సి ఉంది. నేను సేకరించిన డేటా ప్రకారం ఒక 3 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఎస్కవేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ 50,000 క్యూబిక్ మీటర్ వరకు అయితే ఉంది. ఇదంతా ఇంకా 1 month లో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. చాలా స్పీడ్ గా ఎస్కవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు మొత్తం సైట్ అంతా చూడండి, ఎంత డెప్త్ వరకు ఎస్కవేషన్ జరిగిందో. దాదాపు 9 నుండి 11 మీటర్ల వరకు డెప్త్ వరకు అయితే ఎస్కవేషన్ చేస్తున్నారు. ఈ ఎస్కవేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఈ మొత్తం కాంక్రీటింగ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ రియాన్ఫోర్స్మెంట్ చేసి దానిపైన ఫౌండేషన్స్ అయితే వేస్తారు. ఫౌండేషన్స్ అనే కీలకం అనమాట. దీనికి ఐపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి కీలకమైన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ప్రాసెస్ పైలింగ్ ఎస్కవేషన్ అనమాట. దాని తర్వాత ఇంకా దీనికి సంబంధించిన ఫౌండేషన్ వేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా అయితే కంప్లీట్ అవుతుంది. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ సైట్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన సైట్ అంతా ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి రాయపూడి విలేజ్ కి దగ్గరలో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E2, E3 రోడ్డు అలాగే N11, N12 రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రెసెంట్ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించిన ఫౌండేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఫౌండేషన్స్ కి సంబంధించిన అంటే పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఎస్కవేషన్ అయితే ప్రాసెస్ లో ఉంది. మొత్తం 3,50,000 క్యూబిక్ మీటర్ల వరకు ఎస్కవేషన్ చేయాల్సి ఉంది. 3 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు అయితే ఎస్కవేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 9 మీటర్ల డెప్త్ వరకు ఎస్కవేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 1.5 నుండి 2 మీటర్స్ వరకు ఎస్కవేషన్ అయితే ఉంది కంప్లీట్ చేయడానికి. ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు, ఎస్కవేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా నేను సేకరించిన డేటా ప్రకారం ఇంకో 1 నెల రోజుల్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాంక్రీటింగ్ అంతా కట్ చేసిన తర్వాత దానిపైన రియిన్ఫోర్స్మెంట్ చేసి ఇంకా ఫౌండేషన్స్ అయితే వేస్తారు. అంటే కాంక్రీట్తో ఫౌండేషన్స్ అంతా వేసి ఈ మొత్తం సైట్ని అయితే రెడీ చేస్తారు. దాని తర్వాత ఇంకా స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే జరుగుతాయి. దీని డిజైన్ కూడా అమరావతిలోని ఏ అక్షరాన్ని పోలైతే ఉంటుంది. ఈ బిల్డింగ్ హైట్ కూడా టోటల్ 160 మీటర్ల హైట్లో అయితే ఉంటుంది. మొత్తం బిల్డింగ్ గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే అంటే ఇది మొత్తం 36 అంతస్తుల హైట్లో 3 అంతస్తులతో పోడియం ఉంటుంది. ఇంకా 33 అంతస్తులతో బిల్డింగ్ అయితే ఉంటుంది. ఈ టవర్స్ నిర్మాణం కూడా ఏంటంటే 2 పక్కనే 2 టవర్స్ అయితే వస్తాయి. ఆ 2 టవర్స్ వచ్చేసి పోడియం కాకుండా 29 ఫ్లోర్స్తో ఉంటాయి. దానిపైన మళ్ళీ ఈ 2 టవర్కి కనెక్టివిటీగా ఒక 4 ఫ్లోర్స్ అయితే లేపుతారు. అంటే 4 ఫ్లోర్స్ అయితే కనెక్ట్ అవుతాయి. దానిపైన 2 కనెక్ట్ అయ్యి దీనిలో మధ్యలో వచ్చేసి గ్లోబ్ కూడా ఉంటుంది. దీంట్లో 2 లెవెల్ బేస్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ వచ్చేసి కమర్షియల్, రెసిడెన్షియల్ పర్పస్లో అయితే నిర్మిస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఏ ఫర్ ఆంధ్రులు, ఏ ఫర్ అమరావతి అనే కాన్సెప్ట్తో అయితే నిర్మిస్తున్నారు. ఈ టవర్స్లో రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి, ఆఫీస్ స్పేస్ ఉంటుంది, రీటైల్ స్పేస్ ఉంటుంది, ఇంకా కన్వెన్షన్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఇంకా అసోసియేటెడ్ సపోర్ట్ ఫెసిలిటీస్, సర్వీసెస్ అయితే ఉంటాయి. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డిజిటల్ లైబ్రరీ, రీటైల్స్, కేఫ్, సర్వీసెస్, కన్వెన్షనల్ హాలు, కన్వెన్షనల్ లాబీ, కన్వెన్షనల్ ఆఫీసు, ఇంకా రెసిడెన్షియల్ లాబీ, గార్డెన్ ఏరియా ఇవన్నీ ఉంటాయి. ఇంకా 2nd ఫ్లోర్ నుండి 12th ఫ్లోర్ వరకు వచ్చేసి డిజిటల్ లైబ్రరీ, ఆఫీస్ స్పేసెస్, సర్వీసెస్, గార్డెన్, రీటైల్ స్పేస్ అయితే ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564666.
ఈ బిల్డింగ్ మొత్తం 11,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో 4 ఫ్లోర్‌లలో మనకి గ్లోబ్ కనెక్ట్ అవుతుంది. ఆ గ్లోబ్‌లో రెస్టారెంటు, లాంజ్ ఏరియా, ఎగ్జిక్యూటివ్ డైనింగు, కిచెన్ ఏరియా అయితే ఉంటుంది. మెయిన్ ఈ బిల్డింగ్‌ని వచ్చేసి కమర్షియల్, రెసిడెన్షియల్ పర్పస్‌లో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మాక్సిమం లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక 9 మీటర్స్ నుండి 10థ్ మీటర్ వరకైతే వెళ్తున్నారు. మొత్తం 11 మీటర్స్ వరకు ఎక్స్‌కవేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. పూర్తి స్థాయిలో ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ బిల్డింగ్‌కి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అవుతాయి. అదంతా ఫేజ్ 2 అనమాట. ఒక విధంగా ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇంకో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రెజెంటు ఈ ఏరియా మొత్తం ఏంటంటే జెట్టీలనైతే పెట్టారు. అంటే సీపేజ్ ప్రాబ్లమ్ రాకుండా ఎక్స్‌కవేషన్ చేసే దగ్గర జెట్టీలైతే పెట్టారు. ఎప్పటికప్పుడు ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఆ జెట్టీలు అలాగే ఉంటాయి. అలాగే వీటికి సంబంధించిన ఫౌండేషన్స్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఆ జెట్టీలైతే అలాగే ఉంచుతారు. దాని తర్వాత అయ్యైతే రిమూవ్ చేసేస్తారు. దాదాపు రూ. 600,00,00,000 అంచనా వ్యయంతో ఈ ఏపీఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే రివర్ ఫ్రంట్ ఏరియాకి కొంచెం దగ్గరలో అయితే ఉంటుంది. కోర్ క్యాపిటల్ ఏరియాలోని రివర్ ఫ్రంట్ ఏరియాకి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మీరిక్కడ చుట్టూ చూడొచ్చు స్లోపుల్లాగా ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌కవేషన్ అయితే చేసుకుంటూ వెళ్లారు. వీటి చుట్టూ జెట్టీలు లాంటివి అయితే ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు ఎక్స్‌కవేషన్ చేసే ప్రాసెస్‌లో సీపేజ్ ప్రాబ్లమ్ లేకుండా అయితే ఉంటుంది. ఫౌండేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ జెట్టీలయితే ఇలాగే ఉంటాయి. ఇది మొత్తం 3 ఫేజులుగా కంప్లీట్ చేస్తారని చెప్పా గదా! ఫేజ్ 1 వచ్చేసి పైలింగు ఇంకా ఎక్స్‌కవేషన్ అనమాట. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికొచ్చింది. దాని తర్వాత ఇంకా ఫౌండేషన్ ఏసి దీని పైన స్ట్రక్చర్ నిర్మిస్తారు. ఇంకా ఫేజ్ 3లో వచ్చేసి ఎలివేషన్ అయితే ఇస్తారు మొత్తం ఈ బిల్డింగ్ మొత్తానికి. ఇది మొత్తం 2028 కల్లా కంప్లీట్ చేయాలనైతే టార్గెటు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ సైట్ అంతా ఎలా కనిపిస్తుందో మీరు చూడండి. ఈ ఏపీఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్‌కి రాయపూడి ఇంకా లింగాయపాలెం విలేజెస్ చాలా దగ్గరలో అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.